వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో దేవుడు పిలవగా రావట్లేదు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంజరపు చెట్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. చూసారు ఎంత దూరం చేసిందో చూడండి. వెంటనే పిలిచేటప్పుడు ఎక్కడ ఉండేవాడు? ఆయన దగ్గరే ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడికి పోయాడు? అంజరపు చెట్ల దగ్గరికి వెళ్ళిపోయా ఆ ఆకులు కప్పుకుని ఆ పాపం ఏం చేసింది? దేవునికి దూరం చేసి పడేస్తుంది. ఏం చేస్తుంది? దూరం చేసి పడేస్తుంది. ఇష్టం ఉండదు. ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏముండదు? ప్రార్థన అంటే ఇష్టం ఉండదు. దేవుడి మందిరం అంటే ఇష్టం ఉండదు. దేవుడిని ఆరాధించడం అంటే ఇష్టం ఉండదు. దేవునితో సహవాసం చేయడం అంటే ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? ఒక పాపము దేవుని యొద్ద నుంచి దూరం చేస్తుంది. ఎందుకు నీకు ఆసక్తి నీలో కనిపించట్లేదు? ఎందుకు దేవుని వాక్యాన్ని నువ్వు చదవడానికి ఇష్టపడవు? ఎందుకు నువ్వు పాట పాడడానికి కావచ్చు, ప్రార్థన చేయడానికి కావచ్చు, నువ్వు ఎందుకు ఇష్టపడవో తెలుసా? పాపం నేను ఏలుబడి చేస్తా ఉంది. ఏంటి? పాపం నిన్ను ఏలుబడి చేస్తుంది కాబట్టి దేవుడి నుంచి దూరం అయిపోతున్నావు.